శ్రావణ మాసం వచ్చేసింది కదా, మనందరికీ ఒక పండుగ కదా. సో శ్రావణ మాసం గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మా. ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రత్యేక కార్యక్రమం శ్రావణ మాస కార్యక్రమానికి శ్రావణ మాస వైభవం, విశిష్టత, ఈ విషయాలు అందరికీ అందజేయాలనే సంకల్పంతో సిగ్నేచర్ స్టూడియోస్ ఆలోచించడం, ఆ యాజమాన్యానికి ముఖ్యంగా మా సువర్ణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న శ్లోకంతో మనం ఒకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓం గణానాన్త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపస్మస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం చంద్రరేఖారహత్పాలగంగాంభో విలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమః శివాయ. ఈశ్వరార్పణమస్తు. శర్మ గారు, బేసికల్గా ఏంటంటే పురాణాల గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి, అలాగే జ్యోతిష్యం గురించి ఎలాంటి మాటలు చెప్పినా కూడా ఈ జనరేషన్లో కూడా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నేనేంటంటే ఒక 5 years నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. అంటే మీ జర్నీ స్టార్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ మాటలు చాలామందికి వినిపిస్తున్నాయి. అండ్ మీరు మాట్లాడే మాటలు వాళ్ళు ఫాలో అవుతున్నారు కూడా. ఎప్పటికైనా సరే ఒకళ్ళ జర్నీ వెనక్కి ఒకసారి నెంబర్ వేసుకుంటే ఒక్కోసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ జర్నీ ఒక్కసారి నెంబర్ వేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? గత 10 సంవత్సరాలుగా నేనేంటంటే సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళకి చేర్చాలనేటువంటి సంకల్పంతో, ముఖ్యంగా యువతరానికి సనాతన ధర్మంలో ఉన్న విషయాలు తెలియాలని సంకల్పం తీసుకున్నాను. అది కూడా ఎలా అంటే, నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే జ్యోతిష్యాన్ని, వాస్తుని, పురాణాలు, ఇతిహాసం ఇవన్నీ కూడా అధ్యయనం చేశాను. ఇవన్నీ భద్రాచల దేవస్థానంలో నేను చదువుకోవడం, భద్రాచల దేవస్థానం సంస్కృత పాఠశాలలో ఇవన్నీ అధ్యయనం చేయడం, అలాగే తిరుపతి ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో చిత్తూరు సంస్కృత భాషా ప్రచారణి సభ ద్వారా దానికి పరీక్షలు రాసి చేశాను. తర్వాత నేను ఎంటెక్ దెహ్రాదూన్లో చేశాను. యూపీఎస్ అంటే పెట్రోలియం యూనివర్సిటీ దెహ్రాదూన్లో చేశాను. అప్పుడు నేను హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ యాత్రలు చేసేటప్పుడు విదేశీయులంతా మన యొక్క సనాతన ధర్మం మీద మక్కువతో వాళ్ళు మన దేశానికి వచ్చి అనేక విషయాలు తెలుసుకోవడం, మన సనాతన ధర్మం విషయాలు మన వాళ్ళకే తెలియకుండా వాళ్ళు విదేశీ వ్యామోహంలో పడడం నేను గమనించి, ఇది తప్పు, ఇందులో ఉన్నటువంటి రహస్యాలు మన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైతే వాళ్ళు అటువంటి దానిలోకి వెళ్ళరనేటువంటి సంకల్పం తీసుకుని నేను ఈ యొక్క యాత్ర లేదంటే ఈ యొక్క పనులన్నీ మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన దాంట్లో నేను ఇప్పటికీ ఒక 27 పుస్తకాలు రాశాను ఆధ్యాత్మికంగా. మీరు www.chilakamarthi.comలో మీకు చాలా పుస్తకాలు దొరుకుతాయి, ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని. జ్యోతిషం, వాస్తు, పురాణాలు, వరలక్ష్మి వ్రతం, అలాగే మనకి మంగళగౌరి వ్రతం, అలాగే భారతీయ పండుగలు, పూజలు అనేటువంటి పుస్తకాన్ని, ఇది భారతీయ పండుగలు, పూజలు, వ్రతాలు అనేటువంటి పుస్తకం. ఈ పుస్తకం ఏంటంటే మనకి ఒక సంవత్సరం సమయం ఉంటే అందులో కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం మనకు ఉన్నటువంటి ఆ 12 మాసాలు ఉన్నాయి. ఆ మాస ప్రాధాన్యత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఆ మాసంలో మనం ఎలాంటి పనులు ఎలాంటివి ఆచరించాలి, ఆ మాసంలో వచ్చేటువంటి పూజ ఏంటి, దాని విధి విధానం ఏంటి, అంటే ఈ ఒక్క పుస్తకం మీ ఇంట్లో ఉంటే ఇందులో మొత్తం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి, హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి పూజా వ్రతం, అంటే వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి, వినాయక వ్రతం దగ్గర నుంచి, త్రినాథ వ్రతం దగ్గర నుంచి, సత్యనారాయణ స్వామి వ్రతం నుంచి, ఉపనయనమైనటువంటి వారికి విశేషంగా అటువంటి వారు చేసుకునేటువంటి సంధ్యావందనం దగ్గర నుంచి అన్నీ ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఇలాంటి అనేక పుస్తకాలు నేను రాయడం జరిగింది. ఈ పుస్తకాలు అమెజాన్లో, గొల్లపూడి పబ్లికేషన్స్లో, నాగేంద్రాస్ గొల్లపూడి పబ్లికేషన్, ఇటువంటి అన్ని చోట్ల కూడా ఇవి లభించడం, ఇలా నా యొక్క ప్రస్థానం కొంత మొదలైంది. దాంతోపాటు నేను చేసినటువంటి ఈ పుస్తకాలు చూసి చాలామంది ఇందులో చాలా పనికొచ్చే ఉన్నాయని ముఖ్యంగా అనేక ఛానళ్ళు, అలాగే మీడియాలో ఉన్నటువంటి వాటిలో కూడా నేను అనేక విషయాలు చెప్పడం, అది సమాజంలో అనేక మందికి చేరడం. ఇదే కాకుండా సమయం యొక్క ప్రాధాన్యతని కనుక్కున్నటువంటి వాళ్ళు భారతీయులు. ఇది చాలామంది గుర్తించాలి. మనకి ప్రతి ఒక్కళ్ళకి మంచి చెడు 2 వస్తాయి. ఇది సమయాన్ని బట్టి ఉంటాయి. ఆ సమయాన్ని చదివి ఆ సమయం యొక్క సారాంశాన్ని జ్యోతిష్యంలో ఇచ్చారు.
జ్యోతిషం ఈజ్ ఏ పాజిటివ్ సైన్స్ అంటారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఎవరికి చెడు సమయం, ఎవరికి మంచి సమయం తెలుసుకుని ఏ సమయంలో ఏ పని చేస్తే మనకి శుభ ఫలితాలు వస్తాయో, అలాగే ఎవరికైనా సమయం కలిసి రానప్పుడు ఆ కలిసి రాని సమయంలో ఎలాంటి భగవంతుని ఏ రకంగా మన ఆరాధన చేసుకుంటే, లేదంటే ఆ గ్రహశాంతి లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పినటువంటి శాస్త్రం జ్యోతిషం. అందుకనే జ్యోతిషాన్ని చక్షు కళ్ళతో చెప్పారు మనకి, శరీర భాగంలో కళ్ళని జ్యోతిషం. ఇంతటి జ్ఞానం ఉన్నటువంటి మనం ఇది ప్రజలకే అందాలి అనేటువంటి సంకల్పంతో నా పుస్తకాలన్నీ తెలుగులో ఆంగ్లంలో కూడా చేశాను. ఇది నా యొక్క అందువల్ల అప్పటివరకు జరిగినటువంటి ప్రస్థానం ఏదైతే ఉందో నాకు సంతృప్తిని అయితే ఇచ్చింది. ఓకే. సో శర్మ గారు, శ్రావణ మాసం వచ్చిందంటే మా అందరికీ పండుగలా ఉంటుంది. ఎందుకంటే సంవత్సర కాలంలో ఏవైనా బాధలున్నా, కష్టాలున్నా, ఇంట్లో సరిగా ఏమైనా జరగకపోయినా శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు చేసుకుంటే కొంచెం మంచి జరుగుతుంది, వ్రతాలు చేసుకుంటే కుటుంబం క్షేమంగా ఉంటుంది అనే ఆలోచన ఇప్పటికీ అందరికీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఏం చెప్తారు శ్రావణ మాసం గురించి? మనకి శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. మనకి సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసాల్లో శ్రావణ మాస ప్రాధాన్యత ఏంటంటే, శ్రావణ మాసంలో మనకి విష్ణుమూర్తి ఆరాధన, ఈశ్వరుడు శివుని ఆరాధన, అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఈ 4 కనబడతాయి. అంటే మహావిష్ణు, మహాలక్ష్మి, శివపార్వతులకి సంబంధించినటువంటి నలుగురి యొక్క ఆరాధన కనపడేటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసానికి మనకి పురాణాలు ఏం చెప్పాయంటే, పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం దగ్గరగా పౌర్ణమికి ఉండడం చేత ఈ మాసానికి ఆపారు. అయితే శ్రవణ నక్షత్రం శ్రీమన్నారాయణ విష్ణుమూర్తికి జన్మ నక్షత్రంగా, ఆయనకి ప్రీతికరమైన నక్షత్రంగా చెప్పబడింది. ఆయనకి ప్రీతికరమైన నక్షత్రం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఈ మాసం ప్రీతికరమై వరలక్ష్మీ వ్రతం వంటివి ఈ మాసంలో మనం చేసుకోవడం ఉన్నాయి. ఇక విశేషంగా శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, మనం కార్తీక సోమవారాలు ఎంత నిష్టగా చేసుకుంటామో, మీరు కనుక ఒక్కసారి ఉత్తర భారతం వస్తే ఆ ఉత్తర భారతంలో శ్రావణ సోమవారంలో శివాలయాలు మీరు అడుగు పెట్టలేరు. కాశీ కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, ఏదైనా శివాలయాలకు వెళ్తే అక్కడ మీరు ఇక్కడ క్షేత్రాలనే కాదు ఏ శివాలయంలోనూ మీరు అడుగు పెట్టలేరు. అంతలాగా ఈశ్వరారాధనలు విశేషంగా శ్రావణ సోమవారాలు చేయడం శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. ఇంకా శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాలు. మంగళ గౌరీ వ్రతాలు ఎవరైతే జీవితంలో సౌభాగ్యం కావాలి, నాకు సమయానికి వివాహం అవ్వాలి, భర్తతో ఆనందంగా ఉండాలనుకునే ప్రతి స్త్రీ, ప్రతి ఒక్కరు, ప్రతి పురుషుడు కూడా భార్యతో సుఖంగా ఉండాలనుకునేటువంటి వారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంకా ధనపరమైనటువంటి విషయాలకి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇదే కాకుండా విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం ఉన్నాం కదా, ఈ మాసంలో మనకి శ్రావణ మాస బహుళపక్ష అష్టమి తిథి రోజు కృష్ణాష్టమి అని చెప్పారు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి ఈ భూమి మీద ద్వాపర యుగంలో ధర్మస్థాపన చేయడం కోసం అవతారం ఎత్తినటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి, దాన్ని కృష్ణాష్టమి అని. ఆ రోజు విశేషంగా కృష్ణుణ్ణి ఆరాధించడం చేత అభీష్ట సిద్ధి కలుగుతుందని కూడా శాస్త్రాలు తెలియజేసాయి. అందుకనే శ్రావణ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదే కాకుండా శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి అంటారు. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, రక్షాబంధనం అంటారు. శ్రావణ పౌర్ణమిని విశేషంగా జంధ్యాల పౌర్ణమి అంటారు. ఎవరైతే యజ్ఞోపవీతం, ఎవరైతే ఉపనయనం వంటివి అయినటువంటి వారు ఆ రోజు విశేషంగా నూతన యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. దానికి కూడా మనకి పురాణ కథలు ఉన్నాయి. ఎందుకు మార్చుకోవాలి ఏంటి, గౌతముని యొక్క కథ. ఆయన యజ్ఞోపవీతాన్ని ప్రతి పౌర్ణమికి మార్చుకుని గాయత్రిని యొక్క అనుగ్రహం చేత అనేక శక్తులు పొందారనేటువంటి విషయాలను కూడా మనకు ఆ కథలో చెప్పడం జరిగింది. ఈ రకంగా శ్రావణ మాసం చాలా మనకి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, ఈశ్వరుడికి, అమ్మవారిని కొలుచుకోవడానికి చాలా దివ్యమైన మాసం అని చెప్పబడింది. శర్మ గారు, సో శ్రావణ మాసం గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళ గౌరీ వ్రతాలంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంటారు. సో ఆ మంగళ గౌరీ వ్రతం గురించి, విశిష్టత గురించి వివరిస్తారు. చాలా చక్కటి ప్రశ్న ఇది. మనకి శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం చాలా విశిష్టతతో కూడిన వ్రతం. ఎందుకంటే
ఏ వ్యక్తి అయినా సరే విశేషంగా వారి జీవితంలో 2 గ్రహాల అనుగ్రహం చాలా ముఖ్యమని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఒకటి కుజగ్రహం, 2 గురుగ్రహం. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి ఇతర దోషాలున్నా పోగొడతారనేది శాస్త్రం. ఇక కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే వారికి జీవితంలో కష్టాలు ఉండవు అని కూడా శాస్త్రం చెప్తుంది. ఈ కుజగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించడానికి చేసేటువంటి వ్రతాలలో విశిష్టమైన వ్రతం ఏదైనా ఉంటే అది మంగళగౌరి వ్రతం అని చెప్పబడ్డాయి. అసలు మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టతని మనకి పురాణాలని మనం పరిశీలించుకుంటే అందులో మహాభారతంలో శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదీదేవికి మంగళగౌరి వ్రతం గురించి చెప్పినట్టుగా అరణ్యవాసంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని ధర్మరాజు ద్రౌపదీదేవి అనేక పురాణ ప్రశ్నలు అడగడం, అందులో ఒక ప్రశ్న, ఏ వ్రతం చేత స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది, వైధవ్యం ఉండదు, భర్తతో అన్యోన్యంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండేటువంటి వ్రతం చెప్పమంటే ఇప్పుడు శ్రీకృష్ణుడే ఈ మంగళగౌరి వ్రతం గురించి చెప్పినట్టు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే కుజుడు భౌముడు మంగళగ్రహానికి అధిపతి అయినట్టుగా కూడా చెప్పబడింది. మనం సంవత్సరంలో ప్రతి మంగళవారం గౌరీదేవిని పూజించాలి. అలా కుదరని పక్షంలో శ్రావణ మంగళవారాలు కనుక మంగళగౌరిని పూజిస్తే వారికి కుజదోషం, కాలసర్పదోషం వంటి దోషాలు ఉంటే ఆ దోష నివృత్తి అవుతుంది. చాలామందికి నాకు సమయానికి వివాహం కావట్లేదు, లేదా వివాహం అయ్యాక సమస్యలుండి ఈ బాధలు ఉంటున్నాయి, లేదా కుటుంబంలో ఏదో ఒక సమస్య వల్ల బాధపడుతున్నాం, రుణాలు పెరుగుతున్నాయి అనుకునేటువంటి వారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారికి ఈ దోష నివృత్తి అవుతుంది. అందుకనే మంగళగౌరి వ్రతాన్ని చాలా విశేషంగా మనం ఆచరిస్తాము. అయితే ఈ వ్రతంకి 5 సంఖ్యను ముడిపెట్టారు, 5 సంఖ్యతో చేస్తారు. నూతనంగా వివాహం అయినటువంటి వారు 5 ఏళ్ళు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. కొంతమంది వారికి ఇవి ఇంకా బాగున్నాయని 5 నుంచి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా 5 సంఖ్యతో ముడిపెట్టి చేసుకుంటారు. ఈ 5 ఏళ్లలో మొదటి సంవత్సరం తల్లి వద్ద, మిగతా 4 సంవత్సరాలు అత్తగారింటి వద్ద ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రత విధానం కూడా చాలా విశేషమైంది. శ్రావణ మంగళవారాల్లో ఉదయమే తలస్నానం వంటివి ఆచరించి ఇంటిని శుభ్రపరచుకుని తోరణాలు వంటివి కట్టుకుని అమ్మవారి స్థాపన చేసి మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కుంకుమ, విశేషించి సుగంధ ద్రవ్యాలు, అలాగే పువ్వులు పళ్ళు, వీటితోటే అమ్మవారిని అలంకరణ చేసి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. ఇలా అమ్మవారిని మంగళగౌరి వ్రతం చేసి పూజించినటువంటి వారికి కుజగ్రహం యొక్క అనుగ్రహం కలిగి గ్రహదోషాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా మీరు కొన్ని టాపిక్స్ మాత్రం ఇంకా క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అందులో మెయిన్ టాపిక్ పితృపక్షాలు. పితృపక్షాల గురించి మీరు క్లుప్తంగా చెప్పిన తర్వాత చాలామంది ఆ ఇంటర్వ్యూ చూశాక సందేహాలను కూడా అడగటం జరుగుతోంది. సో ప్రతిసారి మనం పితృపక్షాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈసారి కూడా మీ మాటల్లో పితృపక్షాల గురించి తెలుసుకోవాలని. చూడండి, భాద్రపద మాసంలో కృష్ణపక్షాలని మహాలయ పక్షాలు పితృపక్షాలని చెప్పారు. అసలు పితృపక్షాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉత్తరాయణాన్ని దేవతలకి, దక్షిణాయనం పితృదేవతలకి చెప్పారు. అందులోనూ దక్షిణాయనంలో మనకి శుభకార్యాలన్నీ ఉత్తరాయణంలో చేయడం, దక్షిణాయనంలో దైవ కార్యాలు పితృకార్యాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి మానవుడు ఇక్కడ పితృకార్యాలంటే ఇంటిలో గతించిన తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా పెద్దవారు ఉంటే వారికి చేసేటువంటి కార్యక్రమాలు అంటే వారికి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి తర్పణాలు వదలాలి. అలాగే విశేషంగా వారి గతించిన తిథులలో శ్రాద్ధ కర్మలు పెట్టాలి. మానవుడు ఏ పరిస్థితిలో అయినా అలా చేయలేకపోయినా, ప్రతి అమావాస్యకి తర్పణాలు వదలలేకపోయినా, ఈ పితృపక్షాలలో వారు గతించిన తిథియందు అలాగే మహాలయ అమావాస్యనందు కనుక వాళ్ళు శ్రాద్ధ కర్మలు తర్పణాలు పెడితే సంవత్సరం మొత్తం అమావాస్యకి చేసిన ఫలితం వచ్చేస్తుందని ఇది శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక రెండోది, మనకి దేవతారాధనకి ఒక ఫలం, ఒక ప్రాధాన్యత ఉంది. దేవతారాధనలకి ఎంతటి ఫలం ప్రాధాన్యత ఉన్నదో అంతకంటే రెట్టింపు ప్రాధాన్యత ఫలము పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలకు ఉన్నాయి. చాలామందికి మేము ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావట్లేదంటే
వాళ్ళ మీద పితృదేవతలు కనుక ఆగ్రహించి ఉన్న వారి శాపాలు పితృశాపాలు లాంటివి ఉంటే ఇలాంటి పితృశాపాలు దోషాలు పోగొట్టుకోవడానికి వారి మహాలయ పక్షాల్లో వారి తిథులు యందు కానీ విశేషించి కనీసం మహాలయ అమావాస్య తిథి అందేనా ఈ కార్యక్రమాలు ఆచరిస్తే కనుక ఆ దోష నివృత్తి వారికి సుఖ సంతోషాలు వారికి కావాల్సినటువంటి ధనం లాభం అన్నీ కూడా కలుగుతాయి. అందుకనే పితృపక్షాలు మహాలయ పక్షాలు చాలా ప్రాధాన్యత. అందుకనే ఇది సెప్టెంబర్ మాసంలో విశేషంగా మనకి భాద్రపద పౌర్ణమి అయిన తర్వాత భాద్రపద కృష్ణపక్ష పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్న ఈ 15 రోజుల్ని పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజుల్లో అంటే మన ఇంట్లో ఎవరైనా ఒక ఉదాహరణకి ఎవరైనా జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు చనిపోతే వారు చనిపోయిన తిథి దశమి. ఈ పితృపక్షాలలో దశమి రోజు వారికి తర్పణాలు వారికి పిండ ప్రదానం చేస్తే ఆ సంవత్సరంలో వారైనా సరిగ్గా చేయలేదనేటువంటి ఇబ్బంది వచ్చినా అది ఇక్కడ చేసినందుకు ఆ ఫలితం లభిస్తుంది. ఒకటి. రెండవది, చాలామంది కరోనా వంటి మహమ్మారి సమయంలో లేదా కొంతమంది విదేశాలలో, కొంతమంది ఏ యుద్ధాలలో, కొంతమంది ఈ కేదార్నాథ్ వంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి వారు ఉంటారు. వారు ఏ రోజు ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారు ఉంటారు. అటువంటి వారికి మీరు తద్దినాలు వంటివి పెట్టుకోవడానికి, వారికి తర్పణాలు వంటివి వదలడానికి ఏదైనా ఒక సరైన రోజు ఉందంటే అలాంటి రోజు మహాలయ అమావాస్య రోజు. అది వారికి ఒక దివ్యమైన రోజు. ఎందుకంటే ఆ రోజు కనుక వారు పెడితే వారికి సంవత్సరం మొత్తం వారికి చేయాల్సిన కార్యక్రమం అంతా చేసినటువంటి ఫలితం వస్తుంది. అందుకనే పితృపక్షాలు మహాలయ పక్షాలకి ఇలాంటి తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి దోష నివృత్తి చేసుకోవడానికి ఒక అవకాశం. అందుకనే చాలామంది యథాశక్తి వాళ్ళకి తెలిసిన విధంగా తద్దినం అది ఆ సమయానికి పెట్టినప్పటికీ పితృపక్షాలని ఆచరించి, ఎందుకంటే మేము అందులో ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చేమో అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా నిష్టగా ఆచరిస్తూ ఉంటారు. అందులో దోషం లేదు. ఓకే. అయితే ఇప్పటికీ చాలామంది పితృపక్షాలు అనేది చేయట్లేదు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు, పురాణాలు తెలిసిన వాళ్ళు ఏంటంటే అలా చేయటం వల్ల మీకే మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? ఇందాక మనం అదే చెప్పుకున్నాం. అది ఖచ్చితంగా ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులు మనకి ఈ శరీరాన్ని అందజేశారు, వారి వల్లే మనకి ఈ శరీరం లభించింది. వారి వల్లే ఈరోజు మనం ఏదైనా ఆహారం స్వీకరించినా ఈరోజు మనం బతుకుతుంటే అది కేవలం వారి వల్లే. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మనకి జీవించడం అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదు. వారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఆ జీవితం వారు ఇచ్చిన జీవితాన్ని ధర్మబద్ధంగా మనం నడిపించుకుంటూ ఆ ధర్మ మార్గంలో నడుస్తూ భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గాన్ని, జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గాన్ని పొందాలి. ఈ మార్గాల్ని పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటి గృహస్థుడు, ఈ మార్గం పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటి గృహస్థుడు ఈ సమయంలో దేవతల్ని, పితృదేవతల్ని కూడా ఆరాధించాలి. దేవతలను ఆరాధించేటువంటి దానికి ఎంతటి ఫలితం ఉందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవత ఆరాధనకు ఉంది. కాబట్టి వారు ఖచ్చితంగా పితృదేవత ఆరాధనలు చేసుకున్నట్లయితే వారికి సంసారంలో సుఖము, శాంతి, వృద్ధి కలుగుతాయని మాత్రం శాస్త్రం తెలియజేస్తుంది. శర్మ గారు, ప్రతిసారి మీరు జ్యోతిష్యంతో పాటు వాస్తుకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు సిటీలో చాలామంది ఏంటంటే రెంటల్ హౌస్లో ఉండుంటారు. అంటే ఓన్ హౌస్ లేని వాళ్ళు ఎక్కడ రెంట్కి దొరుకుతుంది ఆఫీసులకి దగ్గర అని చెప్పేసి వెంటనే ఈ పోర్షన్ ఖాళీగా ఉందని చెప్పి వెళ్ళిపోతుంటాం. కానీ అక్కడ వాస్తు చూసుకోం. ఇల్లు కొనుక్కునేటప్పుడు మాత్రమే వాస్తు చూసుకుంటారు. ఒక్కసారి వన్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కొంత తలెత్తిన తర్వాత, లేదంటే ఫినాన్షియల్గా బాగా వీక్ అయిన తర్వాత అప్పుడు ఒక జ్యోతిష్యుని కలిసి మేము ఇలా ఉంటున్నాం, గత కొన్ని నెలల నుంచి మాకు ఇలాగే జరుగుతుందన్నప్పుడు మీరు ఒక్కసారి ఇల్లు మారండి, వాస్తు ఉన్న దగ్గరికి వెళ్ళండి, అన్నీ చక్కగా అవుతాయని చెప్తుంటారు. ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు అంటారు? వస నివాసే ధాతువు నుంచి పుట్టిన శబ్దం వాస్తు. వాస్తు అంటే నివాసానికి యోగ్యమైనది అన్నది చెప్పేటువంటి శబ్దం వాస్తు. నివాసానికి యోగ్యము అంటే మనం ఒక గృహములో ఉన్నప్పుడు ఆ గృహములో మనకి నివసించడానికి యోగ్యమైన వాతావరణం ఉంటేనే ఆ గృహములో ప్రశాంతత అనేది కలుగుతుంది. ఆ ప్రశాంతత ఏ రకంగా కలుగుతుంది అనేటువంటి విషయాలని
వాస్తు తెలియజేస్తుంది. అందువల్ల మీరు ఏ ఇంటిలో ఉన్నా ఆ ఇంట్లో కనీసం ముఖ్యమైనటువంటి విషయాలని వాస్తుపరంగా మనం దృష్టిలో పెట్టుకుని కనుక ఆ ఇంట్లో ఉంటే అవి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాయి. ఉదాహరణకి ప్రతి ఇంటిలో తూర్పు, ఈశాన్యం, ఆగ్నేయం అలాగే నైరుతి ఇవి చాలా ముఖ్యమైనవి. వాస్తు ప్రకారం మనకి ఉత్తర భాగం నుంచి ఆగ్నేయం వరకు దీన్ని పాజిటివ్ గాను, అలాగే మనకి నైరుతి నుంచి ఉత్తరం వైపు ఉన్నటువంటి భాగాన్ని కొంత నెగిటివ్ భాగంగా, ఇలా పాజిటివ్ నెగిటివ్గా కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. మనం ఈ మధ్య చాలామంది ఈశాన్యంలోనే బాత్రూమ్లు వంటి ఉన్నటువంటి వాటిలో నివసించడం, దానివల్ల అనారోగ్య సమస్యలు, అనేక సమస్యలు, అలాగే ఆకస్మిక ధన నష్టం వంటివి. ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, ఎందుకంటే అగ్నిమూలకి సంబంధించినటువంటి దాంట్లో ఆగ్నేయంలో తూర్పు వైపు కిచెన్ ఉండాలి. కానీ ఆగ్నేయంలో కూడా బాత్రూమ్లు చాలా అనేక తప్పుడు వాస్తు ఉన్నటువంటి అలాంటి చోట్ల ఉంటే వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి. పూజ గది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. పడక గది నైరుతి వంటి మూలల్లో ఉండడం, అంటే మనకి ముఖ్యమైన వాస్తుకి సంబంధించినటువంటి విషయాలని మనం పరిగణనలోకి తీసుకుని కనుక ఆ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అవి శుభ ఫలితాలు ఇస్తాయి. అలా లేనప్పుడు దానికి సంబంధించినటువంటి దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ అద్దింటిలో ఉన్నా ఎక్కడున్నా కొంచెం వాస్తు చూసుకుని ఉండడం ఉత్తమం అని మాత్రం సూచిస్తాను. ఓకే, అయితే నమ్మొచ్చు అంటారు మీరు చెప్పిన మాటల ప్రకారం చూస్తుంటే. వాస్తు శాస్త్రం ఖచ్చితంగా నమ్మాల్సిన శాస్త్రం, పాటించవలసిన శాస్త్రం. అయితే మీరు ఆ ఇంటిలో ఉండేటప్పుడు అలా చూసుకుని వెళ్ళడం మీకు శుభ ఫలితాలు ఇస్తాయి. దానికి శాంతులు చేసుకోవడం వీటికి నేను దూరం, కానీ దానికన్నా మంచి వాస్తు ఉన్నటువంటి దాంట్లో అలా ఉన్నటువంటి ఇళ్ళు అనేకం ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిలో ఉండడం దానివల్ల ఖచ్చితంగా అభివృద్ధి కనపడుతుంది. ప్రజెంట్ జనరేషన్స్లో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఒక సమస్య చాలామందిని వెంటాడుతోంది. సంతానం కలగట్లేదు. ఒకప్పుడు సంతానం కలిగితే అది ఒక అదృష్టంగా భావించేవాళ్ళు. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల తల్లి కాబోతుంది అని వారు తెలిసాక ఆ కుటుంబంలో ఎంతో సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిత్యం పరిగెడుతున్న టైంలో చాలా కుటుంబాలలో ఒక అమ్మాయి తల్లి అవడం అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఒకవేళ తల్లి అయినా బిడ్డను కనే స్టేజ్కి వచ్చేపాటికి ఆ బిడ్డ కూడా చనిపోతూ ఉంది. చాలామందికి పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. సంతానం అనేది వ్యక్తిగత జీవితంలో ఒక భోగంగా భావించవచ్చు అంటారా? ప్రస్తుత కాలంలో ఎందుకు సంతానం అనేది ఎవరికి ఎందుకు ఎక్కువ కలగట్లేదంటారు? సంతానం కలగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం నేటి ఆధునిక సమాజంలో చాలా మార్పు వచ్చింది. పూర్వం సూర్యోదయానికి పూర్వమే లేవడం, అలాగే సూర్యాస్తమైన తర్వాత రాత్రి 7 లేదా 8 అయ్యేటప్పటికి వారికి సంబంధించినటువంటి ఆహార వ్యవహార నియమాలన్నీ పాటించుకుని అన్నీ పూర్తి చేసుకుని పడుకోవడం, అలాగే ఉదయం లేచి ఇంటి పనులు కూడా వాళ్ళే స్వయంగా చేసుకోవడం, ప్రశాంతంగా జీవించడం, భగవంతుడు, భక్తి, దైవం అనేటువంటి భావనతోటి చాలా పద్ధతిగా జీవించడం, ఆచార వ్యవహారాలతో జీవించడం, ఈ రకమైనటువంటి విధానం ఉండేది. అయితే నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత, అలాగే వృత్తి ఉద్యోగ విషయాలలో అనేక మార్పులు వచ్చిన తర్వాత ఇలాంటి ఇలాంటి ప్రభావాల వల్ల సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇంక ఇది పక్కన పెడితే కాస్త శాస్త్రపరంగా మాట్లాడుకుంటే అసలు మనకి సంతానం కలగాలంటే దానికి వరుణుని యొక్క అనుగ్రహం ఉండాలి. మనకి పూర్వం కూడా సంతానం లేనటువంటి వారిని కాశీ, రామేశ్వర యాత్రలు చేయమనేవారు. ముఖ్యంగా రామేశ్వరం వెళ్ళేటటువంటి వారికి కొంత సంతానం కలుగుతుంది అంటారు. ఎందుకు రామేశ్వరం అంటే, రామేశ్వరం వెళ్ళినటువంటి వారు ధనుష్కోటికి వెళ్ళి ధనుష్కోటిలో స్నానం చేసి, రామేశ్వరం బయట అగ్నితీర్థంలో స్నానం చేసి, రామేశ్వరంలో 22 బావిలు ఉంటాయి. ఆ 22 బావిల్లో స్నానం చేసి ఆ బావి నీళ్లు స్వీకరించి అప్పుడు రామేశ్వరుడికి సంబంధించినటువంటి అక్కడ 3 జ్యోతిర్లింగాలు, ఆ 3టిని దర్శించుకుంటారు. ఇది రామేశ్వర యాత్రలో ఉన్నటువంటి విధి విధానం. ఇక్కడ స్నానం చేయడం అంటే ఆ స్నానం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపకర్మల్ని వదిలించుకుని ఆ జలము ద్వారా పుణ్యాన్ని
శక్తిని తెచ్చుకుని అలా చేసినటువంటి వారికి సంతాన దోషాలు తొలగి సంతానం కలుగుతుందని ఒక విధానం చెప్తారు. ఇదే కాకుండా పూర్వం సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అమ్మవారిని పూజించినటువంటి వారికి జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రావుకేతు దోషం, అలాగే సంతాన స్థానంలో దోషాలు ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం, అలాగే రావి చెట్లకి వాటికి ప్రదక్షిణ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల శారీరకంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగి వారికి సంతానం కలుగుతుందని, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వంటి చేసినటువంటి వారికి కలుగుతుందని కూడా మన పూర్వీకులు చేసేవారు. అయితే నేటి ఆధునిక తరంలో ఈ నియమాలు ఎవ్వరూ పాటించట్లేదు. ఇంకా సంతానం కలగకపోవడానికి కూడా ఇంకొంచెం మనం లోతుగా వెళ్తే పితృదేవతలను కనుక మనం శాంతింపజేయలేకపోతే, పితృశ్రాపాలు అంటే గతించినటువంటి వారికి తద్దినాలు వంటివి సరిగ్గా పెట్టకపోవడం, శుచి వంటివి కొంచెం పాటించలేకపోవడం, ఇదే కాకుండా మనకి శ్రావణ మాసం వంటివి, భాద్రపద మాసం వంటివి, దక్షిణాయనంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు అంటే వినాయక వ్రతం, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, ఇదే కాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, ఇలాంటివన్నీ కూడా ఈ దేవతారాధనలు సంతానానికి, సౌభాగ్యానికి, ధనానికి ప్రతీక. ఇలాంటివి కూడా అసలు ఇవి మనకు వచ్చినటువంటి పండగల్ని ఎవరైతే నిష్ఠతో కనీసం అవి వారు ఆచరించుకుంటారో, ఈ దేవతల్ని వాళ్ళు కొలుస్తారో వారికి ఖచ్చితంగా సంతానం ఉంటుంది. ఆ రకంగా మీరు మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం. ఇదే కాకుండా పూర్వం మాంసాహారాన్ని చాలా తక్కువ స్వీకరించేవారు. ముఖ్యంగా మనం భారతీయులం అంటారు. భారతీయులు అంటే భా అంటే సూర్యుడు అని, రతి అంటే సూర్యుని ఆరాధించేటువంటి వాళ్ళు భారతీయులు. ఆదివారం వచ్చిందంటే ఆదివారం సూర్యారాధన చెయ్యాలి, ఆదివారం మద్యం, మాంసం, మగువని ముట్టుకోకూడదని శాస్త్రం. అని నేటి తరం ఆదివారం వస్తేనే మాంసాన్ని స్వీకరిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ దోషాలకి కొంచెం కారణం అవుతాయి. కాబట్టి కొంచెం ఇలాంటివి కొంచెం పాటించుకునేటువంటి వారు ఖచ్చితంగా వారికి ఆ దోష నివృత్తి సంతానం కలుగుతుంది అని మాత్రం తెలియజేస్తున్నాను. ప్రతిసారి నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటా, కానీ మీరు దానికి ఆన్సర్ ఏంటంటే దాటివేస్తూ ఉంటారు. ఎందుకంటే పొలిటికల్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే నన్ను కాంట్రవర్సీ చేయొద్దు సువర్ణ అంటుంటారు. కానీ అది కాంట్రవర్సీ చేయడానికి కాదు, వ్యక్తిగత జీవితంలో జాతకాలు ఎంత ప్రభావం చూపిస్తాయి అని ఒక స్పష్టమైన కొన్ని మాటలు అందరికీ తెలియజేయడం కోసం కొన్ని అడుగుతూ ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది జ్యోతిష్కులు చెప్తున్నారు. రాజకీయ రంగంగా వస్తారా లేదని కొంతమంది చెప్పి అవి కొన్ని మాటలు నిజమైతే కాలేదు, అది పక్కన పెట్టేద్దాం. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో నేను అడిగాను, ఏలినాటి శని అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఆల్మోస్ట్ చూపిస్తుందమ్మా. కానీ ఏలినాటి శనిలో కష్ట నష్టాలను పక్కన పెడితే వాళ్ళ జాతక ప్రభావం బట్టి కొన్ని అడ్వెంచర్స్ జరుగుతాయి అన్నారు. అంటే వారి యొక్క జీవితంలో జాతకంలో అడ్వెంచర్స్ జరుగుతాయి అన్నారు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగాను. ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, ఆయనది ఎలా ఉండబోతోంది, 10 ఏళ్ళు కష్టపడ్డారు, నెక్స్ట్ ప్రజల నుంచి తీర్పు ఎలా వస్తుందంటే ఆయనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని మాట్లాడారు. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాం, డిప్యూటీ సీఎం అనే ఒక ట్యాగ్ని తీసుకున్నారు. నిజంగా ప్రజల మద్దతుతోనే ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ అని పిలుస్తున్నాం. చాలా వరకు ఆయన అభిమానించే వ్యక్తులు కూడా ఆనందంలో ఉన్నారు. మీరేం చెప్తారు? రాజకీయ రంగంగా కావచ్చు అండ్ పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి మీ మాటల్లో చెప్పండి అంతే. ముందుగా నేను ఏ పార్టీకి, ఏ వ్యక్తులకి, ఎవరికి ఉద్దేశించి ఒకరికి వ్యతిరేకం కాదు, ఒకరికి సపోర్ట్ కాదు. ముందు ఈ విషయాన్ని గమనించుకుని కిందటిసారి నేను స్పష్టంగా చెప్పాను. అలాగే పంచాంగాల్లో కూడా ముందే రాయడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వ మార్పు ఈ సంవత్సరం కనపడుతుందని. మీరు చిలకమర్తి పంచాంగంలో పరిశీలిస్తే, ఇంకా టీవీ నైన్ ఇతర ఛానల్లో డిబేట్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వం మార్పు జరుగుతుంది. అలాగే మీకు కిందటిసారి కూడా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మకర రాశి శ్రవణ నక్షత్రం ఏలినాటి శనిలో ఉన్న ఈ సంవత్సరం మార్పు తెచ్చి ఆయన చక్రాన్ని తిప్పేటువంటి సంవత్సరం కూడా మనం స్పష్టంగా చెప్పుకున్నాం. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ముఖ్యమంత్రి యోగం ఉన్నది. ఆయన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. నేను ఇప్పుడు కాదు, గత 2 ఏళ్ల క్రితం చెప్పినటువంటి విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే రాబోయే 20-25 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి అవకాశాలు, ఎందుకంటే ఈ ఏలినాటి శని వదిలిపోయిన తర్వాత
ఆయనకు వచ్చేటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం, స్పష్టంగా ఉన్నటువంటి సమయం. తర్వాత ఇంక మీరు పవన్ కళ్యాణ్ గారి జాతకానికి వచ్చినట్లయితే ఆయనకి 2024 నుంచి 29 వరకు, ముఖ్యంగా 27 వరకు కూడా చాలా ఫేవర్గా ఉంది, చాలా కలిసి ఉంది. ఇక 2029, 2034 దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్ అయితే ఆయనకి చాలా చాలా అద్భుతమైనటువంటి జాతకపరంగా యోగంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పటి నుంచి ఆయన చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా శుభ ఫలితాలు ఇస్తాయని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఆయన పార్టీకి ఆయనకి మాత్రం ఇంకా రాబోయే రోజులు కలిసి వస్తాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది నా అనాలిసిస్. ఇంకా ఇందులోనే మనం మాట్లాడుకుంటే నారా లోకేష్ గారి జాతకం కూడా చాలా మంచి జాతకం. లోకేష్ గారి జాతకంలో కూడా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి యోగం మాత్రం ఉంది. అది ఎప్పుడు ఏంటన్నది మనం చూడాలి, దాన్ని ఆ యొక్క సంవత్సరాన్ని బట్టి, గ్రాసాన్ని బట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అంటే ఇంకా చాలా మార్పులు కూడా వస్తాయని అందరూ అంటూ ఉన్నారు. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎలాంటి కొన్ని మార్పులు వచ్చాయో, అంటే సినిమా రంగంలో ఆయనకి అభిమానం దక్కింది, ప్రజల్లోనూ అభిమానం దక్కింది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి జాతకం చాలా మంచి జాతకం. మనం ఎన్టీ రామారావు గారి జాతకాన్ని, పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని మనం కంపేర్ చేయకూడదు, అది వేరు. ఎన్టీ రామారావు గారిది గజకేసరి యోగం వంటి యోగాలు ఉన్నటువంటి జాతకం. పవన్ కళ్యాణ్ గారి జాతకం వేరు. పవన్ కళ్యాణ్ గారికి కుజగ్రహం, ఆయనకి మకరంలో కుజుడు ఉన్నాడు, చాలా ఆయనకి కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నటువంటి జాతకం. అయితే పవన్ కళ్యాణ్ గారి జాతక పరంగా మాత్రం ఆయనకి వచ్చేటువంటి సమయంలో చాలా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వారాహి వేషధారణలో కనిపిస్తూ ఉన్నారు. అసలు ఆ వారాహి వేషధారణ వేసుకోవడం వల్ల ఆ విశిష్టత కావచ్చు, ఆ ప్రాముఖ్యత మాకు కొన్ని తెలియజేస్తారు. చూడండి, వారాహి ఏదైతే అమ్మవారి అవతారం ఉందో అది చాలా గొప్ప అవతారం. అమ్మవారు ఎవరైతే వారాహి అమ్మవారిని కొలుస్తారో, విశేషంగా కాశీ వెళ్ళినప్పుడు తెల్లవారుజామునే వారాహి అమ్మవారి దర్శనం అవుతుంది. అనేక సార్లు వారాహి అమ్మవారిని దర్శించుకున్నటువంటి వారికి, వారాహి అమ్మవారిని పూజించుకున్నటువంటి వారికి శత్రు భయం ఉండదు, శత్రు నాశనం జరుగుతుంది, విజయాలు సిద్ధిస్తాయి. అందువల్ల వారాహి అమ్మవారిని ఉపాసన చేయడం, పూజించడం చాలా చాలా శుభం. అటువంటి వారికి విజయం మాత్రం లభిస్తుంది. శ్రావణ మాసం గురించి, అలాగే శ్రావణ మాసంలో ఎటువంటి వ్రతాలు చేసుకోవాలి, ఎంత బాగుంటుంది, అలాగే సంతానం కలగడానికి ఎలాంటి నియమాలు, నిబంధనలు మన జీవితంలో పెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయాలు మా సిగ్నేచర్ స్టూడియోస్తో పంచుకున్నారు. ధన్యవాదములు గురుగారు. చాలా ధన్యవాదాలండి మీకు కూడా. ఫైనల్గా మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? నేను సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి ఏం చెప్తానంటే, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మనకన్నా మన పూర్వీకులు గొప్పవాళ్ళు, ముఖ్యంగా మన ఋషులు మునులు చాలా గొప్పవారు. వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి వేదాల రూపంలో, పురాణాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో ఇచ్చారు. శంకరాచార్యులు వంటి వారు భారతదేశంలో జన్మించడం, అటువంటి వారు మనకి బోలంత జ్ఞానాన్ని ప్రసాదించడం, వారు ఇచ్చినటువంటి విద్యల్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొంది అందులో ఉన్నటువంటి సారాంశాన్ని పట్టుకుని భక్తి మార్గంలో ముందుకు వెళ్ళినట్లయితే భారతీయులకి తిరుగు ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకుని దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని, ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం నిలబడాలని, దానివల్ల అందరికీ శుభాలు కలగాలని మాత్రం కోరుకుంటున్నాను. మరొకసారి సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం.